ఏపీ రాజకీయాల్లో హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడమే ఇందుకు కారణం. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలయ్య 2 సార్లు తిరుగులేని అధికారం దక్కించుకొని అధికార పార్టీకి వైసీపీకి చెక్ పెట్టాడు. తాజాగా 2024 ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు నందమూరి హీరో. ఈ ఎన్నికల్లో బాలయ్య బాబు తన ముఖ్య సినిమాలను పక్కన పెట్టి మరీ ఎన్నికల బరిలోకి దిగాడు. స్థానిక రాజకీయాలను చూసుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల తరపున ముమ్మరంగా ప్రచారం చేశారు. సుడిగాలి పర్యటన చేసి టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు. తన పదునైన పంచ్ డైలాగ్స్ తో అధికార వైసీపీపై విమర్శలు చేసిన బాలయ్య కూటమి అధికారం వస్తే ఏం చేస్తామో వివరించారు. ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య అనంతరం పోలింగ్ రోజున సతీ సమేతంగా హిందూపురంలో ఓటేశారు. 2 నెలలకు పైగా ఏపీలోనే గడిపిన బాలయ్య వైసీపీ నేతల్లో వణుకు పుట్టించారు. అయితే ఎన్నికల తర్వాత టీడీపీ కూటమి విజయాన్ని సర్వేలన్నీ తేల్చి చెప్పడం, హిందూపురంలో మరోసారి బాలయ్య గెలవబోతున్నారనే సంకేతాలు రావడంతో నందమూరి హీరో ఇటీవలనే హైదరాబాద్ చేరుకున్నారు. అంతేకాదు వచ్చి రావడంతోనే రెస్ట్ లేకుండా తిరిగి షూటింగ్లకు హాజరవ్వడం సినిమాల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని నిదర్శనం. బాలయ్య ప్రస్తుతం తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీనిని తెరకెక్కిస్తున్నారు. సింహం నక్కల మీదకు వస్తే వారు అవధురా లఫుట్ హంటింగ్ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులతో పాటు టీడీపీ కార్యకర్తల్లో పూనకలు తెప్పించింది. టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ పోటీతో హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా మారిపోయింది. రాష్ట్రమంతా ఎదురుగాలి వీచినా హిందూపురంలో టీడీపీ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు గత ఎన్నికలే నిదర్శనం. అంతేకాదు రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో 49 చోట్ల వైసీపీయే గెలిచింది. అంతటి హవాలోనూ హిందూపురంలో ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది. బాలయ్య క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలయ్యను ఓడించాలని హిందూపురంలో వైసీపీ జెండా ఎగరాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం జగన్ హిందూపురంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బాలయ్య జోరుకు బ్రేకులు వేయాలంటే బలం బలగంతో పాటు సరైన వ్యూహం కూడా ఉండాలని రాయలసీమ ఇన్ఛార్జి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దింపారు సీఎం జగన్. అయినా హిందూపురం వైసీపీ అభ్యర్థి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ ఎన్నికల్లో జగన్ పై తీవ్ర వ్యతిరేకత రావడం, టీడీపీతో జనసేన, బీజేపీ జతకట్టడం లాంటి రాజకీయ అంశాలతో మరోసారి బాలయ్య హిందూపురంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారని సర్వేలు చెప్పబోతున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున కురబు సామాజిక వర్గానికి చెందిన కురవ దీపికారెడ్డి పోటీ చేశారు. అయితే ఆమె పసలేని రాజకీయాలతో మెరుపులు మెరిపించలేకపోయారు. ఓటమి ఎరగని నందమూరి వంశానికి, తెలుగుదేశం పార్టీకి హిందూపురం నియోజకవర్గ ప్రజలు మరోసారి అధికారం ఇవ్వబోతున్నారని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరి చెబుతున్నారు.